హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది ప్రతి నెల వీరికి ఉప్పులు పప్పులు ఖర్చులకు అని చెప్పేసి, వంట అని చెప్పేసి, మహిళలకు చెయ్యి అందించడానికి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు 1500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా. దాన్ని అయితే 1500 కాదు 18,000 అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇన్ని రోజులుగా మనకైతే ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 6 నెలలు అయితే అయిపోయింది. సో మనకైతే అప్లికేషన్ అనేది చెప్తూనే ఉన్నారు, ఇంకా కూడా రాలేదు. దీనికి సంబంధించి ఇప్పుడే లేటెస్ట్గా న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. సో దీనికోసం మనమైతే ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు అనే దాని గురించి కూడా ఇక్కడైతే కొన్ని తెలుస్తాయి. కొంతమందికి అయితే ఇవ్వరండి. ఎవరికి ఇవ్వరో తెలుసుకుందాము, ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికీ ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికలకు ముందు సో ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు అనేది మహిళకు నా తరపున మహిళలకు ఇబ్బంది పడకుండా వారికి సంబంధించి ఉప్పులు పప్పులు వారి ఖర్చులకు అని చెప్పేసి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు అనేది వారి ఖాతాలో అయితే వేస్తామనేది చెప్పారు. అయితే మనకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే అయిపోయింది. జనవరి నెల నుంచి అప్లై చేసుకోండి, సంక్రాంతి కానుకకు కూడా ఇస్తామనేది చెప్పారు. కానీ అది కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. 1500 రూపాయలు కాకుండా 18,000 రూపాయలు అనేది ప్రతి నెల కూడా బడ్జెట్ కోసం ఇబ్బంది పడకుండా ఒక్కసారిగా వేసేసి విధంగా కూడా చేస్తామని అయితే చెప్పారు. అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా 1500 కాకుండా 18,000 రూపాయలు అనేది వేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ప్రతి మహిళకు అనేది చెప్పారు కదా, ప్రతి మహిళలకు అయితే కాదు, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కులాల మహిళలకు మాత్రమేనండి. ఓసీలకైతే లేదని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు మాత్రమేనండి, ఓసీలకైతే లేదు. ఓసీలు అయితే డబ్బు ఉన్నవాళ్ళు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకు లేదని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. సో అలాగే 21 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అంటే 19 ఎండ్ అయిపోయిన తర్వాత 18 లోపల కదా, 18 పైనే కదా చెప్తుంది. మనకు 19 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇస్తామని అయితే చెప్పారు. అయితే ఎవరైనా సరే పెళ్ళి అయితే అయ్యి ఉండాలి, భర్త చనిపోయి పర్వాలేదు, పెళ్ళి మాత్రం అయ్యి ఉండాలి. పెళ్ళి అయిన ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. పెన్షన్దారులకు కూడా డబ్బులు అయితే వస్తాయండి. అయితే 15,000 రూపాయలు వచ్చే పెన్షన్దారులకైతే డబ్బులు అయితే ఇవ్వమని అయితే చెప్తున్నారు. అలాగే 10,000 రూపాయలు 6,000 రూపాయలు వచ్చే పెన్షన్దారులకు కూడా ఇవ్వమని అయితే ప్రభుత్వం చెప్పింది. కేవలం 4,000 రూపాయల పెన్షన్ అనేది ఎవరికైతే ఇస్తారో వారికి మాత్రమే ఇస్తామని అయితే చెప్తున్నారు. అలాగే అంగన్వాడీ వాళ్లకు కూడా ఇవైతే ఇవ్వనని అయితే రద్దు చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే డాక్రా మహిళలకు ఇస్తారా అని అయితే అడుగుతున్నారు కదా, డాక్రా మహిళలకు అయితే ఇస్తారండి. డాక్రా మహిళలు ఏంటి, ఏముంది చెప్పండి, మనకున్న డబ్బుని సేవ్ చేసుకుంటాము, అంతకన్నా మనకు ప్రభుత్వం నుంచి వచ్చేది ఏముంది, వాళ్ళు ఇచ్చే డబ్బును మనం కడుతూ ఉంటాం, అంతకన్నా ఏమీ లేదు. కాబట్టి డాక్రా మహిళలు కూడా ఇస్తారు.
అలాగే అంగన్వాడీ వాళ్ళకైతే ఇవ్వరు. ఇంకా ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తానని అయితే వాళ్ళు కూడా ఇవ్వరండి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు మామూలుగా పేదవాళ్ళకైతే ఇస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు 4 చక్రాల వాహనం ఉన్నా కూడా ఇవ్వరు. ఇంకా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కూడా ఇవ్వరండి. సో మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఇస్తారు. అయితే మనకు ఎప్పటి నుంచి ఇస్తారు అని అంటే ఈ నెల 20వ తారీఖు నుంచి అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చింది. అయితే 18,000 రూపాయలు అనేది ఒకేసారి ఇస్తారు. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా 1,500 రూపాయలు అయితే ఇవ్వరండి. 18,000 రూపాయలు అనేది ఒకేసారి అయితే ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ అయితే చేసింది. ఈ నెల 20వ తారీఖున అప్లికేషన్ అయితే ఇవ్వాలి. ఈ అప్లికేషన్ అనేది ఏం లేదండి, మీ దగ్గర క్యాస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. రేషన్ కార్డు ఉంటే చాలు. రేషన్ ఆధార్ బ్యాంకు బుక్ తీసుకొని ఈ నెల 21 తారీఖున సచివాలయం వాళ్ళే ఇంటి వద్దకు అయితే వస్తారు. మీరు సచివాలయానికి అయితే వెళ్ళనవసరం లేదు. ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు థంబ్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. మీ దగ్గర థంబ్ అయితే పెట్టించుకొని మీకు మీ కార్డు ద్వారా మీకు ఏమేమి ఉన్నాయో మొత్తం థంబ్ పెడితే చాలు. మొత్తం కూడా ఎలిజిబిలిటీస్ వాళ్ళకు తెలిసిపోతాయి. సో మీరు ఓకే అంటే సక్సెస్ అవుతారు. సో మీకు ఏదైనా కారు ఉన్నా, లేకుంటే మీరు రిచ్ పర్సన్ అయినా, లేదంటే మీరు ఓసీలు అయినా, లేకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, లేకుంటే ఏదైనా జాబ్ చేస్తున్నా, ఇలాంటి ఏమున్నా సరే వీళ్ళకైతే రాదని చెప్పేసి సో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మీకు నేనైతే రెడీ చేసి పెట్టుకోండి. ఇవైతే రెడీ చేసి పెట్టుకోండి. అయితే ఒక రేషన్ కార్డులో ఒక్క మహిళకు మాత్రమే ఇస్తారండి. మీలో ఎంతమంది ఉన్నా సరే ఇవ్వరని అయితే ప్రభుత్వం చెప్పేసింది. ఒక రేషన్ కార్డులో అత్తాకోడలు ఇద్దరు ఉన్నా సరే ఇవ్వరండి, కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు. అయితే మీరు రేషన్ కార్డు అనేది డివైడ్ చేసుకోండి. అమ్మ కూతురు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఇస్తారనమాట. ఇదన్నమాట లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. నేను తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త నెక్స్ట్ వీడియోస్ పెడతాను. ఓకే, ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.